హలో. ఏమండి ఈరోజు మీకోసం నేనైతే పుచ్చకాయతో ఐస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకు అనేసి అంటే ఇప్పుడు పిల్లలందరూ ఐస్‌లు బయట తింటున్నారు కదా! సో, మనం ఇంట్లోనే చేసుకుందాం అందుకనేసి పుచ్చకాయ తీసుకున్నాను. అంటే పుచ్చకాయ ఇస్తే ఇంట్లో అందరూ తినరు కదా పిల్లలు. అది కూడా మని పిల్లలంటే అస్సలు తినరు. ఇంకేదైనా వెరైటీ లేదు బయట షాప్‌లో కావాలంటారు. సో, అందుకని ఇలా వెరైటీగా అయితే మీరు కూడా ఇవ్వండి. నేను ఎలా చేశానో బాగా అబ్జర్వ్ చేయండి. సో, మనకి పుచ్చకాయ అయితే కట్ చేసుకొని నేను మిక్సీలో వేసుకున్నాను. అందులో షుగర్ అయితే నేను వేసుకోలేదు. మొన్న గ్రేప్స్‌తో ఒక ఇది చేసున్నాను. దాన్నయితే అందులో ఏసాననమాట. అంటే జామ్ చేసున్నాను గదా! ఆ జామ్ అయితే అందులో ఏసాను. ఆ తర్వాత ద్రాక్ష అవన్నీ ఏవన్నా ఉంటే మీ దగ్గర వేసుకోండి. నేనైతే యాపిల్ ఏసాను. ఆ తర్వాత దాన్ని ముంతమాడి పప్పు అవి ఏమైనా ఉన్నా గూడా ఏసుకోండి. నా దగ్గర ఉండేటివి నేను అందులో వేసాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో హాఫ్ అన్ అవర్ పెట్టాననమాట. ఎక్కువ సేపు పెట్టాను నేనైతే. సో, అందుకని ఐస్ లాగా వచ్చింది. అంటే మనం చిన్నప్పుడు ఐస్‌లు తింటా ఉన్నాం గదా! పాలైసు ఇట్లా అవి ఇవి చిన్న చిన్న ఐస్‌లు అలాగైతే టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి.